म्यूनसिपलिटी जहीराबाद की जानिब से गवर्नमेंट स्कूल नंबर 3 मुत्तसिल गवर्नमेंट जूनियर कॉलेज में रुकन असम्बली जहीराबाद के मानिक राव के हाथों कोविड रोकथाम के लिए 10 रोज़ा टीका अंदाजी कैंप का इफ्तिताह अमल में लाया गया। इफ्तिताही तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि कोरोना वायरस की दूसरी लहर ने सारे मुल्क को अपनी लपेट में ले लिया है, जबकि रियासत के मुसीबत ज़दा और परेशान कुन हालात में रियासती हुकूमत तमाम शहरियों की बेहतर सेहत के लिए संजीदा है। वज़ीर आला के चंद्रशेखर राव की हुक्मरानी में आवाम की फलाह बहबूद के लिए बिला रुकावट तमाम स्कीमात को अव्वलिन तरजीह देते हुए रुबा अमल लाई जा रही हैं। उन्होंने मजीद कहा कि कोरोना वायरस से बचाव के लिए मास्क का इस्तेमाल करें, सैनिटाइजर्स का इस्तेमाल, समाजी दूरी बरकरार रखें, भीड़ भाड़ वाले मुकामात पर जाने से परहेज करें, नरमी के औकात में भी गैर ज़रूरी घरों से ना निकलें, रियासती हुकूमत के नाफिजुल अमल लॉकडाउन पर अमलावरी करें। इस मौके पर कमिश्नर बल्दिया सुभाष राव देशमुख ने बताया कि कोविड टीका अंदाजी कैंप में 6 काउंटर्स लगाए गए हैं, जो रोजाना 600 अफराद को टीके से मुस्तफीद होने का निशाना मुकर्रर किया। सुबह 8 बजे ता दोपहर 2 बजे दिन शहर जहीराबाद के ताजरीन इस कैंप से फ़ायदा हासिल करें। इफ्तिताई तकरीब से MRPs ANM वर्कर्स के अलावा महकमे सेहत के वर्कर्स मौजूद थे। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ను ఇక్కడ జహీరాబాద్ మున్సిపాలిటీలో చేపట్టడం జరిగింది. అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ స్ప్రెడర్స్ వాళ్ళకి మాత్రమే ఈ కార్యక్రమం 10 days చేపట్టడం జరుగుతుంది. అయితే మనకి ఏంటంటే జహీరాబాద్ మున్సిపాలిటీకి టోటల్ 6,000 టార్గెట్ ఉంది. ఈ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ అంటే 12 కేటగిరీస్ ఇచ్చారు. దాంట్లో మంగళ షాప్ వాళ్ళు, కిరాణా షాప్ పనిచేసే వాళ్ళు, తర్వాత మనకు లాండ్రీ షాప్ వాళ్ళు, తర్వాత చికెన్ మీట్, తర్వాత మనకు వెజిటబుల్ మార్కెట్ బిజినెస్ చేసే వాళ్ళు, తర్వాత ఈ థాయ్ బజార్లో పనిచేసే వాళ్ళంతా ఈ సర్వెంట్స్ అంతా పని వాళ్ళు ఏదో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్ జరిగింది. దానికి అనుగుణంగా ఏంటంటే మనం టోటల్ జహీరాబాద్ మున్సిపాలిటీలో 6,000 మందిని మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. తదనుగుణంగా దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం టోటల్ ఒక 10 టీమ్స్ ఇక్కడ కాన్స్టిట్యూట్ చేశాము. చేసేసి అంటే వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయాలి. మనం ఇప్పుడు మనకు ఒక సైట్ ఇచ్చారు. ఆ సైట్లో ఏంటంటే మనం డైలీ 600 మనకు టార్గెట్, అంటే టోటల్ 6,000 టార్గెట్, అంటే మనకు ఒక 10 days ప్రోగ్రామ్ ఉంది. అయితే పర్ డే 600 మెంబర్స్ మనం వ్యాక్సినేషన్ చేయాలి. అయితే 600 కాకుండా ఇంకా ఎక్కువ మంది చేసేసి 10 days కాకుండా ఒక 1 week కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటాము. దానికి ఏంటంటే ఇప్పుడు మనం షాప్స్ టు షాప్ మన వాళ్ళ స్టాఫ్ అంతా డిప్లాయ్ చేసి షాప్ టు షాప్ సర్వే చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే షాప్కి వెళ్ళేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు, ఆ యాప్లో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎన్రోల్ చేస్తారు. ఎన్రోల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈరోజు ఎన్రోల్ చేస్తే వాళ్ళు రేపు వస్తారు. రేపు ఉంటుంది వాళ్ళ కార్యక్రమం ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకుని. ఈరోజు ఎన్రోల్ చేస్తే వాళ్ళందరూ ఇక్కడికి రేపు వస్తారు. రేపు వస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని చూసుకొని మనం ఇక్కడ వ్యాక్సినేట్ చేస్తామన్నమాట. అది మన ప్రోగ్రామ్ అయితే యాక్చువల్ 10 days. పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకు జహీరాబాద్ మున్సిపాలిటీ ఇప్పుడు ఎవరైతే సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ నా వినతి ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటంటే మన వ్యాక్సిన్ తీసుకుంటే మన హెల్త్ గురించి కాదు, మనకు ఏంటంటే ఒక ఎదుటి వాళ్ళకు అందరికీ మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అయితే వ్యాక్సినేషన్ తీసుకోకపోతే మనకు కరోనా సోకే ప్రాబ్లం ఉంది కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకుంటే మనకి ఏంటంటే కరోనా రాదు. కరోనా వస్తే ఇన్ కేసు ఏంటంటే వేరే వాళ్ళు కూడా మన వల్ల ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అందరూ తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అందరూ ఇచ్చేసేసి అందరూ వ్యాక్సిన్ తీసుకొని